దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు ఇప్పుడు తాజాగా ఒక విషయాన్ని సిబిఐ నిదానంగా ప్రశాంతంగా తేల్చింది. ఏంటయ్యా అంటే, విశాఖలో ఎన్నికలకు ముందు 21 రోజుల ముందు పట్టుబడినటువంటి రొయ్యల మేత, ఆ రొయ్యల మేతలో డ్రగ్స్ ఉన్నాయి. దాదాపు 1,25,000 కోట్ల విలువైనటువంటి, దాదాపు 1.25 లక్షల కోట్లు విలువైనటువంటి డ్రగ్స్ దొరికినాయి అన్నటువంటి కాన్సెప్ట్తో దాన్ని టెస్టులకు పంపిస్తున్నాం. ప్రాథమిక టెస్ట్లో అది డ్రగ్స్ అని చెప్పి తేలిందంటూ మీడియా హైలైట్ చేసింది. సిబిఐ కూడా దాన్ని వెరిఫై చేస్తున్నాం. ఫైనల్గా అదైతే ప్రాథమికంగా అది డ్రగ్స్ అని నిర్ధారణకు వచ్చామని చెప్పింది. ఇప్పుడు తాజాగా సిబిఐ ఫైనల్ టెస్టులు చేయించి అది డ్రగ్స్ కాదని తేల్చింది. ఆ రొయ్యల మేతను విడుదల చేసేయమని చెప్పింది. ఈ లోపుగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిణామాలన్నీ గుర్తున్నాయి కదా. డ్రగ్స్ అంటే అది జగన్మోహన్ రెడ్డి డ్రగ్స్, లేకపోతే జగన్కి బంధాలు, వీళ్ళు దాన్ని కవర్ చేయడానికి అది పురంధేశ్వర వాళ్ళకి బంధుత్వాలు. వాళ్ళు ఆ రోజునే చెప్పారు, చేతనైతే మా మీద కేసు పెట్టుకోండి, మేమైతే రొయ్యల మేతకు ఆర్డర్ ఇచ్చాం, అది వచ్చింది, ఆ కంటైనర్లు వచ్చిందని చెప్పారని యాజమాన్యం అప్పుడే చెప్పింది. వాళ్ళు దర్జాగానే తిరుగుతున్నారు. నేను అనేకసార్లు ప్రస్తావించకూడదు, ఏమైంది అసలు విశాఖ డ్రగ్స్ 6 నెలలు ఈ ప్రభుత్వం వచ్చి, అంతకుముందు 21 రోజులు, ఈ 6 నెలల 21 రోజులు విశాఖలో డ్రగ్స్. ఇప్పటికి మొన్న మధ్యన పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు, మొన్న మధ్యన అనిత కూడా మాట్లాడారు. ఓవరాల్గా డ్రగ్స్ రాష్ట్రం అయిపోయింది అన్నటువంటి. వాస్తవంగా హైదరాబాదులో, చెన్నైలో, గుజరాత్లో, గోవాలో అనేకసార్లు డ్రగ్స్ పట్టుబడుతూ ఉంటుంది. అక్కడ రాజకీయాలకు చుట్టూ పెట్టుకోరు, అసలైనటువంటి డ్రగ్ వాడు ఎవడున్నాడో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇక్కడ ఈలోపు ఎవరికి వాళ్ళు నిందలు మోపుకున్నారు. ఫైనల్గా జరిగింది ఏంటంటే ఏమీ లేదని తేల్చింది సిబిఐ. ఆ కంటైనర్ను వదిలేయమని చెప్పింది.